కాంగ్రెస్ పాలనలో నిరుపేదల ఇండ్లపైకి బుల్డోజర్లు దుంకుతున్నాయి. పాలమూరు జిల్లా క్రిస్టియన్పల్లిలో దివ్యాంగులు, దళితులు, నిరుపేదలు నిలవలేక అరిగోస పడుతున్నారు. బాధితుల ఆవేదన అరణ్య రోదనగా మారింది. విచిత్రం ఏంటంటే నాడు పట్టాలిచ్చిన ప్రభుత్వమే నేడు కూలగొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిరాశ్రయుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పాలమూరు మున్సిపాలిటీలోని క్రిస్టియన్పల్లిలో ఇండ్ల కూల్చివేత వల్ల అనేక మంది నిరాశ్రయులయ్యారు. సర్వే నెంబర్ 523లోని ఇండ్లలో నివసించే వారంతా అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్లు దళితులు, నిరుపేదలే. అయితే ఈ నెల 28న అర్ధరాత్రి అధికారులు ఈ నివాసాలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కాలనీవాసులకు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండానే పేదల ఇండ్లను కూల్చివేశారు. బాధితులంతా అభాగ్యులు, ప్రశ్నించే దిక్కులేనివారు. కనీసం కూల్చివేతల తర్వాతైనా పాలకులు గాని, అధికారులు గాని వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. నిలువ నీడను కోల్పోయిన బాధితులు ఎలా ఉన్నారు, వాళ్లకు భోజనం, తాత్కాలిక నివాసం ఎలాగన్న సంగతిని పట్టించుకోలేదు. నిరాశ్రయులంతా కలెక్టర్ను కలిసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మరీ దారుణం. దీంతో దయనీయ స్థితిలో బాధితులంతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే క్రిస్టియన్పల్లిలో పట్టాలిచ్చిన పాలకులే ఇప్పుడు పేదల ఇండ్లను కూల్చివేశారు. కాంగ్రెస్ గత పాలనలో సర్వే నెంబర్ 523లోని క్రిస్టియన్పల్లి, ఆదర్శ్ నగర్లో మూగ, అంధ, చెవుడు, నడవలేని దుస్థితిలో ఉన్న వాళ్లంతా ఇండ్లను నిర్మించుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే వీళ్లకు పట్టాలిచ్చింది. అదే హస్తం పార్టీ సర్కార్ ఇప్పుడు ఇండ్లను కూలగొట్టడం తీవ్ర దుమారం రేపుతోంది. వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా ఇండ్లు కూల్చిన చోటే బాధితులు 5 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామంటున్నారు. తిని తినకుండా కూడబెట్టిన పెన్షన్ డబ్బులతో కష్టపడి ఇండ్లను కట్టుకున్నామని, తమకు నిల్వ నీడలేకుండా చేశారని బాధితులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పెద్దలను వదిలేసి తమపై ఎందుకు కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తిరిగి ఇండ్లు కట్టించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్ గారిని కలిశాము. కలెక్టర్ గారు చూస్తామని చెప్పారు, కానీ అధికారంలో ఉన్న మంత్రులు కానీ, మా స్థానిక శాసనసభ్యులు కానీ, అధికారులు, పాలకులు ఇంతవరకు పలకరించే నాదులు లేరు. మా కూల్చేసిన ఇల్లు కట్టించాలి, మా సమస్యలు ఏందని తీర్చే వరకు మేము ఇక్కడ నుంచి దీక్ష నిర్మించేది లేదు. ఇప్పటికే పాపం పని చాలా చేశారు. పాపం పని చేశారు, ఇల్లు కూలగొట్టి వాళ్ళు బజార్లో పడితే కూడా కనీసము బుక్కడి అన్నం తీసుకొచ్చి గ్లాసు నీళ్లు తెచ్చి తాగమని చెప్పే నాతుడే లేడు మాకు. అంధకారంలో మేము బాధలు పడుతున్నాము. సమస్యలన్నీ మాత్రము పరిశీలించే వరకు మేము వదిలిపెట్టమని మేము 2 రోజుల బాధితుల ఆందోళనలు, నిరసనల తర్వాత అధికారులు నిరాశ్రయులకు పునరావాసం కల్పిస్తున్నట్టు నటించారు. ఒక్కటంటే ఒక్క పూటే బాధితుల కోసం ఏర్పాట్లు చేశారు. తర్వాత రోజు నుంచి ఏర్పాట్లేవీ లేకపోవడంతో బాధితులంతా తమకు తెలిసిన వాళ్లు, సమీప బంధువుల ఇండ్లలో తలదాచుకుంటున్నారు. అయితే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరాశ్రయుల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. బాధితులకు భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నారు. నిరాశ్రయుల నిరసన దీక్షకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. నిరుపేదల ఇండ్ల కూల్చివేతపై రాజకీయాలకు తావులేదని, ఈ అంశంలో ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, బ్లైండ్ వాళ్ళు, అక్కడ వికలాంగులు, వీళ్ళు ఉన్నారు. ఇలాంటి కాస్ట్లీ ఏరియా కూడా కాదు ఇది. అర్ధరాత్రి 400 మంది పోలీసు వాళ్ళు వచ్చి గుంజి పడేసి కూలగొట్టడాలు ఏముంది సాధించారో మాకు ఇంత అర్థమే కాలేదు. అసలు కరెంట్ బిల్లులు ఉన్నాయి, నల్ల బిల్లులు కట్టినరు, ట్యాక్స్లు కడుతున్నారు, పట్టా సర్టిఫికేట్ కూడా ఉన్నాయి. అసలు నోటీస్ ఇస్తే కదా తెలిసేది వాళ్ళకు పట్టాలు ఉన్నాయా లేదని. అసలు వర్షాకాలంలో గుంజి పడేయడం అర్థం కావట్లేదు. గర్భిణీ స్త్రీని కూడా బయట పడేసినారు. మళ్ళీ రోజు ఆమె డెలివరీ అయింది. అసలు ఈ పేదల మీద ఎందుకు ప్రతాపం అర్థం కాదు. నువ్వు చెరువులు, కుంటలు, నాలలు ఓకే, ఇలా చెరువు లేదు, కుంట లేదు, నాల లేదు. 75 ఇండ్లు ఏకాఏకన కూలిస్తే ఆ కట్టిన 75 ఇండ్లు వాళ్ళు 4,000 పెన్షన్తో మేము కట్టుకున్నాం సార్ అంటున్నారు. ఎంత అన్యాయంగా. క్రిస్టియన్పల్లి కూల్చివేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డబ్బు, పరపతి ఉన్నోళ్లకు నోటీసులు, సమయం ఇచ్చిన సర్కారు పేదల విషయంలో అలా ఎందుకు వ్యవహరించలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యగా పలు సంఘాలు అభివర్ణిస్తున్నాయి. పట్టాలిచ్చిన ప్రభుత్వమే ఇప్పుడెలా కూల్చివేస్తుందని బీఆర్ఎస్ నిలదీస్తోంది. రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న దివ్యాంగుల ఇండ్లను కూలగొట్టడం సరికాదంటున్నారు. పట్టాలు నిజమైనవి కాకపోతే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని పలు సంఘాలు సైతం కోరుతున్నాయి.